హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ రిలీజ్ అయ్యాయి కదా, వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి ఉంచా. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా నేను పీడిఎఫ్ డిస్కస్ చేసేవాడిని, మీ ముందుకి రావడం కారణం ఏమంటే, సార్ వాయిస్ సరిగ్గా లేదు, ఒకసారి నీట్గా చేయండి అని అంటే నేను మీ ముందుకు వచ్చి నేను వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట. మెయిన్గా సింపుల్గా నేను చెప్పేదంటే, ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కండి. మెయిన్ హైలైట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నా, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చి ఇంటర్నేషనల్ సమ్మిట్స్. లాస్ట్ 1 year నుంచి ఏమేమి జరిగాయి, మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మిట్స్ ఒకసారి నీట్గా చూద్దాం బ్రీఫ్గా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి మా. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. 14th WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 2026. ఒక చిన్న క్లారిటీ ఉంది ఇక్కడ, మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. మనకి 14th WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్, 14th WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్, నేను రఫ్గా రాస్తున్నా, 2026 ఎక్కడ జరిగిందంటే వెన్యూ వచ్చి యౌండే క్యామరూన్లో జరిగింది. యౌండే క్యామరూన్ అనమాట. సో యౌండే క్యామరూన్ ఏ మంత్లో? మార్చ్ 26 to 29 మిడిల్లో జరిగింది 2026. ఓకే, మన ఇండియా నుంచి ఎవరు రిప్రజెంటేటివ్గా వెళ్ళారంటే పీయూష్ గోయల్ యూనియన్ మినిస్టర్ గారు వెళ్ళారు. ఓకే, ఈ పీయూష్ గోయల్ యూనియన్ మినిస్ట్రీ ఏదో ఒకసారి కామెంట్ చేయండి మీరు. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్. సెకండ్, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026, వెన్యూ బార్సిలోనా, స్పెయిన్. వెన్యూ వచ్చి బార్సిలోనా, స్పెయిన్. చూడండి, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఎక్కడ? బార్సిలోనా, స్పెయిన్ బార్సిలోనా. చూడండి, నెక్స్ట్ థీమ్ ఉంది చూడండి ఒకసారి. థీమ్ ద ఐక్యూ ఎరా ఏ స్మార్టర్ వే ఫార్వర్డ్. ద ఐక్యూ ఎరా ఏ స్మార్టర్ వే ఫార్వర్డ్. ఏ స్మార్టర్ వే ఫార్వర్డ్, ఇది థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్కి ద ఐక్యూ ఎరా ఏ స్మార్టర్ వే ఫార్వర్డ్. బార్సిలోనా, స్పెయిన్లో జరిగింది. ఇది ఎప్పుడంటే మార్చ్ 2 to 5 మధ్యలో జరిగింది అనమాట. నెక్స్ట్ బయోఫ్యాక్ 2026. బయోఫ్యాక్ 2026 వెన్యూ వచ్చి ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 10th to 13th 2026 మిడిల్లో జరిగింది. అండ్ నరుంబెర్గ్ జర్మనీలో జరిగింది. ఇది బయోఫ్యాక్, నరుంబెర్గ్ జర్మనీ. బయోఫ్యాక్ 2026, బయోఫ్యాక్ 2026 నరుంబెర్గ్ జర్మనీ. థీమ్ వచ్చి గ్రోయింగ్ టుమారో యంగ్ వాయిసెస్ బోల్డ్ విజన్స్. గ్రోయింగ్ టుమారో యంగ్ వాయిసెస్ అండ్ బోల్డ్ విజన్స్. చూడండి, ఓకే, గ్రోయింగ్ టుమారో యంగ్ వాయిసెస్ బోల్డ్ విజన్. యంగ్ వాయిసెస్ బోల్డ్ విజన్స్ అనమాట. ఇది థీమ్ చూడండి, బయోఫ్యాక్ట్. నెక్స్ట్ 62nd మూనిష్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2026 హెల్డ్ సేమ్ మూనిష్, జర్మనీలోనే జరిగింది ఇది కూడా. నెక్స్ట్ అది నరంబర్గ్ జరిగింది. ఏది? బయోఫ్యాక్. ఇక్కడ మూనిష్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వచ్చి మూనిష్లోనే జరిగింది, జర్మనీ. అండర్ డిస్ట్రక్షన్, థీమ్ వచ్చి అండర్ డిస్ట్రక్షన్. ఇది ఎప్పుడు? 26 ఇయర్. నెక్స్ట్ సెకండ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ 2025. సెకండ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ 2025. ఓకే, ఇంకొకసారి చెప్తాను చూడండి. సెకండ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ 2025 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ December 17th to 19th 2025లో జరిగింది.
ఓకే, డిసెంబర్ 17 నుంచి 19 మిడిల్లో జరిగింది. ఓకే, ఆ టైంలోనే జరిగింది అనమాట. న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ థీమ్ రిస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. రిస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఓకే, రిస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నెక్స్ట్ గ్లోబల్ ఏఐ షో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో వచ్చి 2025. ఇది అబుదాబి జరిగింది చూడండి. గ్లోబల్ ఏఐ షో 2025. గ్లోబల్ ఏఐ షో 2025 వెన్యూ వచ్చి అబుదాబి, యూఏఈ. థీమ్ ఏమన్నా ఉందేమో చూస్తున్నా. ఏఐ 2031 యాక్సలరేటింగ్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్స్. ఏఐ 2031 యాక్సలరేటర్. ఇక్కడ నేను రాసిన మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్స్, యాక్సలరేటింగ్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్. ఒక థీమ్ ఏముంది? ఏఐ 2031 యాక్సలరేటింగ్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్స్. గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025 వెన్యూ ప్యూరీ, ఒడిశా. ఎంపవర్డ్ ఇండియా థీమ్ ఎంపవర్డ్ ఇండియా సఫిషియన్సీ బ్యాలెన్స్ ఇన్నోవేషన్. అండ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ G20 సమ్మిట్, 20th G20 సమ్మిట్ 2025. చాలా చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి నీట్గా చూడండి. 20th G20 సమ్మిట్ 2025 2025 ఎక్కడ జరిగిందంటే జాన్సన్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇది నవంబర్ 22 నుంచి 23 ఈ టైర్స్లో జరిగిందనమాట. నెక్స్ట్ జాన్సన్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. నెక్స్ట్ చూడమ్మా, థీమ్ వచ్చి సొలిడేటరీ, ఈక్వలిటీ అండ్ సస్టైనబిలిటీ. ఓకే, సొలిడేటరీ, ఈక్వలిటీ అండ్ సస్టైనబిలిటీ. ఇండియా రిప్రజెంటేషన్ వచ్చి మన మోడీకి, పిఎం మోడీ గారు వెళ్ళారనమాట. పిఎం మోడీజీ అక్కడ G20 సమ్మిట్కి అటెండ్ అయ్యారు. ఎక్కడ? సౌత్ ఆఫ్రికాకి. నెక్స్ట్ 19th G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇది 20th కదా, అంటే 2024లో ఎక్కడ జరిగింది? నెక్స్ట్ 2026లో ఎక్కడ జరుగుతుందో చూద్దాం ఒకసారి. 2024లో వచ్చి రియో డి జనీరో, బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్. ప్లేస్ వచ్చి రియో డి జనీరియో. నెక్స్ట్ జరగబోయేది వచ్చి యుఎస్ఏ. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది? యుఎస్ఏలో జరుగుతుంది. సింపుల్గా G20 సమ్మిట్ 2025 నవంబర్ 22-23 మధ్యలో జరిగింది, అంటే ఆ డేట్స్లో జరిగింది. జాన్సన్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సింపుల్. నెక్స్ట్ దీనికి మన ఇండియా నుంచి ఎవరు అటెండ్ అయ్యారంటే పిఎం మోడీ గారు. నెక్స్ట్ 2024లో ఎక్కడ జరిగిందంటే రియో డి జనీరియో, బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ 2026 ఎక్కడ జరగబోతుందంటే ఇప్పుడు ఈ ఇయర్లో జరగబోయేది వచ్చి యుఎస్ఏ. అది ఎన్నోది? ఇక్కడ 19th ఉంటుంది, ఆల్రెడీ 20, నెక్స్ట్ 21. సింపుల్. నెక్స్ట్ 30th యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, COP30. 30th యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, COP30 ఎక్కడ జరిగింది? నెక్స్ట్ బెలెమ్, బ్రెజిల్లోనే జరిగింది. ఇది 30th COP30 అంటే 30th కాన్ఫరెన్స్. సింపుల్గా యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఇది కూడా బ్రెజిల్లో జరిగింది నవంబర్లో. థీమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ ఫైనాన్స్. థీమ్ వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ ఫైనాన్స్. నేను రఫ్గా రాసిన, ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, క్లైమేట్ ఫైనాన్స్. COP29 ఎక్కడ జరిగింది? నీట్గా చూడండి ఇక్కడ, COP29. నెక్స్ట్ ఎక్కడ జరిగింది? COP29 వచ్చి బాకు, అజర్బైజాన్లో జరిగింది. అజర్బైజాన్. ఇది 29th. అదే COP31 ఎక్కడ జరగబోతుంది? ఆస్ట్రేలియాలో జరుగుతుంది. చూడండి, ఈ ఇయర్ ఆస్ట్రేలియా
2026లో జరుగుతుంది అనమాట. ఎన్నోది 31 COP 31. 8th ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అసెంబ్లీ. 8th ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అసెంబ్లీ వచ్చి ఎక్కడ జరుగుతుంది? భరత్ మండపం న్యూఢిల్లీలో జరుగుతుంది. చైర్డ్ బై మినిస్టర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ శ్రీ ప్రహ్లాద్ జోషి గారు. చైర్డ్ బై మినిస్టర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ శ్రీ ప్రహ్లాద్ జోషి. థీమ్ వన్ సన్ వన్ వరల్డ్ అండ్ ఎ షేర్డ్ రిజాల్వ్. వన్ సన్ వన్ వరల్డ్ ఎ షేర్డ్ రిజాల్వ్. ఇది ఎక్కడ ఎందుకు రాయట్లేదంటే ఇక్కడ న్యూఢిల్లీలో జరగబోయేది ఇక్కడ చూద్దాం సింపుల్గా. 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మన ఇండియాలో జరుగుతుంది, భరత్ మండపము. నెక్స్ట్ మన ఇండియా నుంచి ఎవరు చైర్మన్ దీనికి చైర్ చేస్తున్నది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ శ్రీ ప్రహ్లాద్ జోషి. వన్ సన్ వన్ వరల్డ్ అండ్ షేర్డ్ ఏ రిజాల్వ్. నెక్స్ట్ 40 ఆసియాన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందో చూద్దాం. 47th ఆసియన్ సమ్మిట్ 2025. 47th ఏషియన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే ఇది అక్టోబర్ 26 to 28 మిడిల్లో జరిగింది మనకి. నెక్స్ట్ ఎక్కడ అంటే కౌలాలంపూర్ మలేషియా. కౌలాలంపూర్ మలేషియాలో జరిగిందనమాట సింపుల్గా. నెక్స్ట్ థీమ్ చూడండి, మా థీమ్ ఇన్క్లూజివ్నెస్ సస్టైనబిలిటీ. అండ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ వన్ చూడండి మా 46th ఇది 47th కదా, 46th ఎక్కడ జరిగింది అండ్ 48th ఎక్కడ జరగబోతుంది. 47th వచ్చి 2025లో జరిగింది, 46th వచ్చి 2024లో జరిగింది. ఇది కూడా కౌలాలంపూర్ మలేషియాలోనే జరిగింది. నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందంటే ఈ ఇయర్ ఎక్కడ జరగబోతుందంటే ఫిలిప్పీన్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 17th బ్రిక్స్ సమ్మిట్ 2025. 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుందంటే రియో డి జెనీరో బ్రెజిల్లో జరిగింది చూడమ్మా. ఇది ఎప్పుడు 6th to 7th జూలైలో మధ్యలో జరిగింది. నెక్స్ట్ బ్రెజిల్ రియో డి జెనీరియో జరిగింది. చైర్మన్ చూడండి డా సెల్వా, ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ చూడమ్మా లూయిజ్ ఇనాసియో లులా డా సెల్వా. ఓకే, లూయిజ్ ఇనాసియో లులా డా సెల్వా. నెక్స్ట్ థీమ్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కార్పొరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. నెక్స్ట్ 16th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, అదేవిధంగా 18th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది. ఇది 17th కదా, 16th 24లో జరిగింది. ఎక్కడ అంటే కాజాన్ రష్యా. నెక్స్ట్ కాజాన్ రష్యాలో జరిగింది. నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందంటే సింపుల్గా చెప్తాను చూడండి మీకు, మన ఇండియాలో జరగబోతుంది 2026. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 18th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది. 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, రియో డి జెనీరో బ్రెజిల్లో జరిగింది. నేను బ్రెజిల్ చైర్మనే అంటే బ్రెజిల్ ప్రెసిడెంటే చైర్మన్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ టైం ఎక్కడ జరిగిందంటే కాజాన్ రష్యాలో జరిగింది. అంటే 2024లో కాజాన్ రష్యా, 2025లో బ్రెజిల్ రియో డి జెనీరో, నెక్స్ట్ 2026లో ఇండియాలోనే జరుగుతుంది. ఓకే, ఇది కూడా అంతే కదా. 47th ఆసియాన్ వచ్చి ఎక్కడ కౌలాలంపూర్ మలేషియా. 2024లో కూడా కౌలాలంపూర్ మలేషియా. నెక్స్ట్ 2026లో ఫిలిప్పీన్స్, అది 48వ చూడండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 35th నాటో సమ్మిట్ 2025. 35th నాటో సమ్మిట్ ది హేగ్ నెదర్లాండ్స్లో జరుగుతుంది. ఇది 2025 చూడండి, 2025 నాటో సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ది హేగ్ నెదర్లాండ్లో జరిగింది.
ది హేగ్ నెదర్లాండ్స్. ది హేగ్ నెదర్లాండ్స్. నెక్స్ట్ 2024లో ఎక్కడ జరిగింది, 2024 ఎక్కడ జరుగుతుంది, 2026లో ఎక్కడ జరుగుతుందో చూద్దాం. 2024లో వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ వాషింగ్టన్ డీసీ. నెక్స్ట్ 2026లో ఎక్కడ జరుగుతుంది, 2026లో వచ్చి అంకారా టర్కీ క్యాపిటల్ అంకారే కదా, అంకారా టర్కీ. ఓకే, 35th నాటో సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, 2024లో వాషింగ్టన్ డీసీ, 2025లో ది హేగ్ నెదర్లాండ్స్లో, అంకారా టర్కీ. నెక్స్ట్ ఏ మంత్లో జరిగిందంటే జూన్ మంత్లో జరిగింది చూడండి. 51st G7 సమ్మిట్ 2025. 51st G7 సమ్మిట్ 2025 ఆల్బెట్రా కెనడాలో జరిగింది. కనాస్ కీస్ ప్లేస్ ఆల్బెట్రా కెనడాలో జరుగుతుంది. 51st G7 సమ్మిట్ 51st G7 సమ్మిట్ 2025 ఆల్బెట్రా కెనడాలో జరుగుతుంది. నెక్స్ట్ 50 జరిగింది ఎక్కడ, 2024 50, 2026 52. నంబర్ చూడండి, 52nd 50, 51, 52. 2024లో వచ్చి ఇటలీలో జరిగింది. చాలా ఇంపార్టెంట్, రివర్స్లో కూడా అడగచ్చు. నెక్స్ట్ అంటే ఇయర్ జరగబోయేది ఫ్రాన్స్లో జరుగుతుంది చూడండి. 2026 వచ్చి ఫ్రాన్స్. 2025లో జరిగింది ఆల్బెట్రా కెనడాలో, కనాస్ కీస్ ప్లేస్. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్, 4 ఇంపార్టెంట్. ఆసియాన్ ఇంపార్టెంటే, బ్రిక్స్ ఇంపార్టెంటే, నాటో అండ్ G7 సమ్మిట్స్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 24th ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ 2025. కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక, సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. ఇండియా డెలిగేషన్ లెడ్ బై సెక్రటరీ ఆఫ్ ఈస్ట్ పి కుమారన్. ఓకే, ఇది 24th ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ చైర్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక వాళ్ళు. అంటే ఇది అనమాట. థీమ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. ఇండియా డెలిగేషన్ బై పి కుమారన్. SCO డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్, క్వాండియాగో చైనా. SCO డిఫెన్స్ మినిస్టర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి నీట్గా. SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. ఇది మీటింగ్ ఎప్పుడు, 2025లో జరిగింది. ఎక్కడ అంటే క్వాండియాగో చైనాలో జరిగింది. థీమ్ వచ్చి అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, SCO ఆన్ ద మూవ్. అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, SCO ఆన్ ది మూవ్. నెక్స్ట్ 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్ ఇన్ ఫ్రాన్స్లో జరిగింది. ఇది కూడా యునైటెడ్ ఓషన్ కాన్ఫరెన్స్, SCO డిఫెన్స్. ఇక్కడ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వచ్చి శ్రీలంక అనమాట. 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగింది. థీమ్ వచ్చి మొబలైజ్ అండ్ యాక్సలరేట్ యాక్షన్ బై ఆల్ స్టేక్ హోల్డర్ ఫర్ ద కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ది ఓషన్. ఏమంటున్నాడు, మొబలైజ్ అండ్ యాక్సలరేషన్ యాక్షన్ బై ఆల్ స్టేక్ హోల్డర్ ఫర్ ద కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ది ఓషన్. ఇది 3rd అనమాట. 4th ఎక్కడ జరిగింది, 2028లో జరుగుతుంది అనమాట. ఓకే, 4th వచ్చి 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ 2025 ఫ్రాన్స్లో జరిగింది. నెక్స్ట్ 4th ఎక్కడ జరగబోతుందంటే చైనా అండ్ సౌత్ కొరియా. ఓకే, 2028లో జరుగుతుంది చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జెనీవా, స్విట్జర్లాండ్లో జరుగుతుంది. థీమ్ వచ్చి ఏ వరల్డ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025. 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎక్కడ, జెనీవా, స్విట్జర్లాండ్లో జరుగుతుంది. ఏ వరల్డ్ ఫర్ హెల్త్. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ రొట్టర్డామ్, నెదర్లాండ్స్లో జరుగుతుంది. ఇండియా లెడ్ బై సంతోష్ సారంగి, సెక్రటరీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ, రొట్టర్డామ్, నెదర్లాండ్స్లో జరుగుతుంది. ఇండియా లెడ్ బై సంతోష్ సారంగి, సెక్రటరీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, నీట్గా చూడండి, నేషనల్
సమ్మిట్స్ చూద్దాం ఒకసారి. నేషనల్ సమ్మిట్స్ 2025 నుంచి 2026 వరకు ఏమేమి సమ్మిట్స్ జరిగాయో ఒకసారి నీట్గా చూద్దాం. ఒక సింపుల్ 1 మినిట్ మిత్. సో నేను జనవరి హైలైట్ పాయింట్స్ ఆల్రెడీ నేను మన వీడియోస్లో పోస్ట్ చేసి ఉంచా. వెళ్ళి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా మనకి గ్రూప్ డీలో 20 మార్క్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ పైనే బేస్ అయి ఉంటుంది. మీకు మీరు కరెంట్ అఫైర్స్ చదువుకోకుండా వెళ్తే మీకే ఇబ్బంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, వెళ్ళి చూసుకోండి. థ్యాంక్ యూ.